అందరికీ నమస్కారం। ఈరోజు ఉదయగిరి తాలూకాలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న యాదవ చైతన్య వేదిక కార్యక్రమానికి పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేయడం జరిగింది। ఈరోజు రాష్ట్రంలోనే బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద కార్యక్రమము కేవలము శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణమే కాకుండా ఇక్కడ గ్రంథాలయము మిగిలిన ఎన్నో రకాలమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది। రాబోయే రోజుల్లో ఈ నిర్మాణ కార్యక్రమము వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని ఏ లక్ష్యంతో అయితే ఈ నిర్మాణం చేపట్టారో ఆ లక్ష్యం నెరవేరే దిశగా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చే దిశగా ఈ చైతన్య వేదికని కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఎన్నికలకు సంబంధించి బీసీ యువజన పార్టీ వ్యూహం ఎలా ఉంటుందనేది ఒక వారం రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడించబోతున్నాము। దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు జరుగుతోంది। పూర్తిగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే ఒక రాజకీయ మార్పు కోసము బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది। ఏ వర్గాలకైతే రాజకీయంగా వెనుకబడి ఉన్నారో ఆ వర్గాలకందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది। ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు పూర్తి స్థాయిలో బీసీ యువజన పార్టీ మద్దతు ఇచ్చి ముందుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నాం।